వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. కోలకత్తాలో వారం కింద జరిగిన మహిళా డాక్టర్పై అత్యాచారాన్ని ఖండిస్తూ ఈరోజు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ దగ్గర డాక్టర్లు మాత్రము సమ్మెకు దిగడం అనేది జరిగింది. సో వాళ్ళు ఎందుకు ఈ సమ్మె చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు. హలో సార్. సార్, ఈరోజు ఇట్లా నిరాశను తెలపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆర్జికర్ మెడికల్ మనందరూ కూడా తెలుసు. సో ఆగస్ట్ 9th రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. సో డెఫినెట్గా ఏంటంటే దీన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా రెసిడెంట్ డాక్టర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు, లోకల్ HRDA కానీ అందరు డాక్టర్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. సో దోషులు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో విచారణ జరిపేసి వారికి సేమ్ ఆ అమ్మాయికి జరిగినటువంటి శిక్షణ వాళ్ళు కూడా పడాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లా డాక్టర్ల పైన దాడులు కావచ్చు, ఇలా రక్షణ లేకపోవడం అనేది చాలా రోజులుగా నడుస్తూ ఉంది. సో గతంలో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ దీనిపైన అనేక సందర్భాల లోపల మేము దీనిపైన స్ట్రైక్లు చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి 2019 లోపల ఒక జీవో రిలీజ్ చేశారు. విత్ 126 మెంబర్స్ పోలీస్ సెక్యూరిటీతో, దానిలో సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ కావచ్చు, కానిస్టేబుల్ లెవెల్, CA లెవెల్ జీవో వచ్చినప్పుడు కూడా ఇంతవరకు దాన్ని ఒక డిప్లాయ్ చేయలేదు. సో రీసెంట్గా జూనియర్ డాక్టర్స్ దానిపైన డిమాండ్ చేయడం జరిగింది. సో మేము తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జీవో నెంబర్ 103 ఏదైతే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ జీవో ఏదైతే ఉందో దాన్ని అన్ని టీచింగ్ హాస్పిటల్స్ లోపల ఇంప్లిమెంట్ చేయాలి, సెక్యూరిటీ కల్పించాలని చెప్పేసి మేము సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక తర్వాత ఈ భారత ప్రభుత్వం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని కోవిడ్ టైంలో దాన్ని డ్రాఫ్ట్ రూపంలో తీసుకొచ్చారు, డాక్టర్ రక్షణ కల్పిస్తామని చెప్పేసి. దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి దాంట్లో 10 years జైలుని డాక్టర్ మీద అటాక్ చేసిన వారిపైన యాక్షన్ తీసుకోవడం చెప్పి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ డ్రాఫ్ట్ రూపంలో ఉంది. సో దాన్ని ఈ సందర్భంగా యాజ్ ఎర్లీ యాజ్ యుద్ధ ప్రాతిపదికన సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుని డాక్టర్లకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఆల్ ఓవర్ ఇండియా రెసిడెంట్ డాక్టర్స్ తరఫున, తర్వాత మా సీనియర్ IMA తరఫున, అందరి తరఫున, HRDA అందరి తరఫున మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఈ సంవత్సరం లోపు అంటే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా డాక్టర్లపైన ఇలాంటి దాడులు కావచ్చు లేకుంటే అత్యాచారాలు కానీ జరిగాయా? దాడులు రెగ్యులర్ అవుతాయండి. ఇప్పుడు ఏంటంటే డాక్టర్ల పైన అటాక్స్ అనేవి ఎమర్జెన్సీ లోపల పేషెంట్ చనిపోయినప్పుడు కానీ పేషెంట్గా ఏ డాక్టర్ కూడా ఎవరికి కూడా పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు డాక్టర్ పేషెంట్ ఇది చేయడానికి చేయరు. కానీ అక్కడ కలకత్తాలో జరిగిన సంఘటన డిఫరెంట్ యాక్టివిటీ అది. అదేంటంటే దానిలో పెద్ద మాఫియా ఉన్నది, దానిలో డ్రగ్ మాఫియా ఉందని చెప్తా ఉన్నారు. నిన్న జరిగిన పోస్ట్మార్టం రిపోర్ట్ లోపల చాలా నిజాలు బయటకు వచ్చినాయి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడం కానీ, సిమెన్ అనాలిసిస్ కావచ్చు. దీనిలో ఏంటంటే సామూహిక అత్యాచారం జరిగినట్లుగా అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. సో దానిలో ఏంటంటే దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు పూర్తి స్థాయిలో మహిళా డాక్టర్ కావచ్చు, మన డాక్టర్లకు రక్షణ కల్పించడం అనేది పూర్తి స్థాయిలో బాధ్యత. సో ప్రజలను కాపాడుతున్నది ఇలా కోవిడ్ టైంలో మీరు ప్రాణాలకు ఫనంగా పెట్టి చాలామంది వైద్యులు చనిపోయారు. సో అట్లాంటి సంఘటనలు ఇంత ప్రాణాలకు ఫనంగా పెట్టి వైద్యం అందిస్తున్న డాక్టర్లకి రక్షణ కల్పించిన ప్రభుత్వాల యొక్క బాధ్యత కాబట్టి సో దానికి సంబంధించినటువంటి CPIని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. తర్వాత ఈ మీరు జరిగిన అటాక్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్లకు సంబంధించిన అటాక్స్ అనేవి ప్రతి 6 monthsకో 1 yearకో తర్వాత 3 monthsకో ఉస్మానియాలో కావచ్చు, గాంధీలో కావచ్చు, MGMలో కానీ, నిమ్స్లో కావచ్చు చాలా సందర్భాల్లో మేము స్ట్రైకులు చేశాం. సో మాకు రక్షణ కల్పించండి ఆ టైం వరకే ఉంటుంది, తర్వాత పోతూ ఉంది. గతంలో 2009 లోపల యాక్ట్ 11 of 2008లో 6 months జైలు, 1 lakh ఫైన్ ఒక జీవో ఉంది. సో అట్లా ఏంటంటే మేము యాక్షన్ బాగా స్ట్రెంథన్ చేసుకోవాలి. డాక్టర్లపై అటాక్ చేయడానికి డాక్టర్ని ప్రజలు భయపడే స్థితి మనం తీసుకురావాలి. అంటే ప్రాణాలు కాకపోతున్న డాక్టర్లకి మీ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలనేది మన యొక్క నినాదం. సో ఏంటంటే మెయిన్గా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే కలకత్తాలో జరిగిన సంఘటనను ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఇది చాలా బాధాకరం అండి. ఒక అమ్మాయి వాళ్ళ జనరల్ ఒక డాక్టర్ దినచర్య చెప్తాను. వాళ్ళు పొద్దున రెడీ అయ్యి వస్తారు, 8 గంటలకు వస్తారు. 8 నుండి 9, 10 గంటల వరకు క్లాస్ ఉంటుంది. దాని తర్వాత 9 నుండి ఈవినింగ్ 5, 6 వరకు OP ఉంటుంది. ఓపీలో వచ్చిన పేషెంట్లు అడ్మిట్ చేసిన వాళ్ళను వార్డ్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత నైట్ డ్యూటీ రెసిడెంట్ అలానే ఉండిపోతారు. సో పొద్దునంతా అలసిపోయి నైట్ డ్యూటీ చేస్తూ నైట్ ఎమర్జెన్సీ ఉన్న డాక్టర్స్ని ఇది శారీరకంగానే కాదు, మేధోన్మదనం అంటే ఫిజికల్గా మెంటల్గా 2 టైర్డ్ అయి ఉన్న పరిస్థితిలో ఒక డాక్టర్ని అలసిపోయిన పరిస్థితిలో అలా తనను ముట్టడించి తనపై అత్యాచారం చేయడం ఇది చాలా బాధాకరం అండి. అంటే తన డాక్టర్ అనే కాదు, సంఘంలో ఏ వ్యక్తికైనా ఇలాంటి ఘటన జరగకూడదు. నాకు జరగకూడదు, నా పక్కన వాళ్ళకి జరగకూడదు. ఇంత అంటే అక్కడ చూసిన వాళ్ళైతే ఆ సంఘటనని వాళ్ళు మాటల్లో వ్యక్తీకరించలేకపోయిన పరిస్థితిలో ఉన్నారు. చూసారు కదా, మనకు కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియాలో వస్తున్న అమ్మాయి పొజిషన్ ఎలా ఉందో, తనపై దుస్తులు లేని పరిస్థితుల్లో చూశారు. ఇలాంటి పరిస్థితి మన చుట్టుపక్కలకు ఎవరికి, మన పగోడికి కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నాను.
అంటే ఇప్పుడు అక్కడ చూయించుకోవడానికి వచ్చిన పేషెంటే చేసినట్లనా, లేకుంటే ఇంకా అదర్స్ ఎవరన్నా వచ్చేసి ఆ డాక్టర్ పైన అత్యాచారం చేశారా? ఫస్ట్ అయితే ఆ అమ్మాయి సూసైడ్ అని చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. సో వాళ్ళకు అమ్మాయి చనిపోయినాక అరౌండ్ మనకు పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారము ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ అరౌండ్ 2:30 నుండి 6 మధ్యలో చనిపోయి ఉంటుందని చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి చనిపోయిందని వాళ్ళ పేరెంట్స్కి అరౌండ్ 11-12 వరకు తెలియదు అనమాట. సో ఆ టైం వాళ్ళ పేరెంట్స్ వచ్చినా వాళ్ళ పేరెంట్స్ని ఒక 3 hours వెయిట్ చేయించారు. దాని తర్వాత లోపలికి వెళ్ళి చూపించారని చెప్తున్నారు. సో వాళ్ళకి ఏం అవసరం, అది అంత చెప్పాల్సిన అవసరం ఏమిటి? దాని తర్వాత సరే సూసైడ్ అని చెప్పారు. కాదు అని అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే పేషెంట్ చనిపోయిన విధానాన్ని అవన్నీ చూసిన తర్వాత ఏం చేశారు, ఎవరినో ఒకరిని స్కేప్ గోట్ చేయడానికి ట్రై చేశారు. సో మనకు ఈ 2 ఇన్సిడెంట్లు ఏం జరిగింది, ఎవరో పెద్ద హస్తం ఉందని తెలిసింది. తర్వాత మనకు పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ వచ్చే పరిస్థితిలో మనకేం తెలిసింది, 1 కాదు 2 కాదు 4-5 తనని అత్యాచారం చేశారని మనకు తెలుస్తున్నది. సో ఇలాంటి చేయాల్సిన అవసరం ఏమున్నది? సరే ఒకసారి చేసుంటే గవర్నమెంట్ అయినా హాస్పిటల్ స్టాఫ్ అయినా వెంటనే ఒక సిట్ వేసి వెంటనే ఒక పూర్తి స్థాయి దర్యాప్తు వెంటనే చేయించాలి. ఇలాంటి చేయించలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకసారి ఏమని చెప్తున్నారు, సూసైడ్ అని చెప్తున్నారు. ఒకసారి ఏమో ఎవరో చేశారని చెప్తున్నారు. ఎవరో చేశారని చెప్పిన ప్రయత్నంలో ఆ అబ్బాయిని చూస్తే ఆ బక్కగా పొట్టిగా బక్కగా ఉన్నాడు. ఆయన ఒక్కటి చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే అమ్మాయి కాలర్ ఇది విరిగిందంట. ఎంత అతని శక్తి వల్ల కాదు అది. తర్వాత ఏం చెప్పారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక 4-5 ఇన్వాల్వ్ అయింది అని చెప్పారు. సో ఈ రిపోర్ట్ వస్తున్న స్థాయిలో వాళ్ళు ఏం చేశారు, హాస్పిటల్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడ ఉన్న మనకు క్రైమ్ ఏరియా మొత్తం అంతా ట్యాంపర్ చేసేసారు. మొత్తం డిస్మాంటిల్ చేసి కొత్త రినోవేట్ చేస్తున్నారు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళకు? ఒకవేళ గవర్నమెంట్ అండ్ హాస్పిటల్ వాళ్ళకు ఎవరైతే ఈ చేశారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమిటి? మళ్ళీ వెంటనే నిన్న మార్నింగ్ సిబిఐ వస్తుందంటే వెంటనే అక్కడున్న మొత్తం క్రైమ్ ఏరియా మొత్తం ట్యాంపర్ చేసేసారు. ఇప్పుడు ఏమైనా ఫర్దర్గా దర్యాప్తు చేద్దామని అక్కడ ఏం లేదు. ఇప్పుడు ఓన్లీ ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం చేసిన ఇన్సిడెంట్, ఇంకా అక్కడ ఉన్న సీసీటీవీలో బట్టే ఇంకా నాకు తెలిసి దీన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. అందుకని ఈ నేషనల్ అజిటేషన్ మనం ముందుకు తీసుకెళ్తున్నాము. అక్కడ కోల్కతా ఉన్న డాక్టర్స్కి మేము అందరి తరపున ధైర్యం చెప్తూ వాళ్ళందరికీ తోడుంటాము. ఆ అమ్మాయికి జస్టిస్ జరిగే వరకు మేము వాళ్ళు తోడుంటామని చెప్తున్నాం. మేడం, ఇప్పుడు ఈ డాక్టర్ల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, లేకుంటే మొన్న జరిగిన ఈ కలకత్తా మహిళా డాక్టర్ మీద అత్యాచారాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది ఏ విధంగా చూడాలి అంటే, ఇలాంటి ఇష్యూ మళ్ళీ జరగకూడదు. ఇది ఒక దుర్ఘటనగానే చూస్తాను నేనైతే. అంటే నిర్భయ కేసు, దిశ ఇలాంటి కేసెస్ జరిగిన తర్వాత మన కంట్రీలో, మన దేశంలో మళ్ళీ ఇలాంటిది జరగకపోవచ్చు అనుకున్నాను. కానీ అది డాక్టర్స్లోనే జరగడం చాలా బాధాకరమైన విషయం నాకైతే పర్సనల్గా. ఆ ప్లేస్లో నా ఫ్రెండ్ని కానీ, నా స్నేహితురాలని కానీ, నన్ను కానీ నేను పెట్టి చూసుకోలేను. అలాంటి స్థితిలో తను మరణించాల్సి వచ్చింది. అది చాలా దుర్లభమైన విషయం అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళే చేసినట్లున్నా, లేకుంటే బయట వాళ్ళు ఎవరన్నా ఈ మేడాన్ని అంటే పసిగట్టి ఆ విధంగా చేసినట్లు మీరు అనుకుంటున్నారా? అది ఎవరు అనేది మనకి చెప్పలేమండి. అది ఎవరు చేశారు అనేది తెలీదు. కానీ ఆధారాలన్నీ కప్పిపుచ్చడానికి ట్రై చేస్తున్నారు. ఆ ప్రయత్నం మాత్రం మనకు తెలుస్తుంది. ఇవాళ మార్నింగ్ కూడా, నిన్న నైట్ గూండాలందరూ, హూలీగన్స్ అంటారు, వాళ్ళందరూ వెళ్ళి ఒక 3 waves వెళ్ళి అక్కడ డాక్టర్స్ని కొట్టడం కానీ, అక్కడ ఇమేజెస్ అన్నీ ట్యాంపర్ చేయడం కానీ అలా జరిగింది. సో ఎవరు అనేది మనకు తెలియకపోయినా ఏదో పెద్ద హస్తం ఉంది అని మనం అంచనా. అంటే పెద్ద హస్తం అంటే రాజకీయ నాయకుల, లేకుంటే వ్యాపార హై ప్రొఫైల్ కేసెస్ అండి. ఎవరు అనేది మనం చెప్పలేము. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మహిళా డాక్టర్లకు కావచ్చు, అంటే హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, ఎలాంటి రక్షణ ఉంది ఈ రాష్ట్రంలో? ఇప్పటికైతే సరైన రక్షణ లేదనే నేను చెప్తానండి. చాలా చోట్ల ఉస్మానియాలో కానివ్వండి, గాంధీలో కానివ్వండి, ఇంకా ఏ ఇతర కాలేజెస్లో కానివ్వండి, సరి అయిన ఫెసిలిటీస్ లేవని నేను చెప్తాను. మేల్స్కి ఫీమేల్స్కి సపరేట్ కాల్ రూమ్స్ ఉండాలి. అంటే వీళ్ళు డ్యూటీ చేశాక 1-2 hours రెస్ట్కి వెళ్తారు. ఆ 36 hours డ్యూటీ చేశాక కూడా 1-2 hours అయినా రెస్ట్ అవసరం పడుతుంది. మనం కూడా మనుషులమే. ఆ రెస్ట్ వెళ్ళడానికి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ రూమ్స్ లేవు. అదొకటి. లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో తెలియదు. సెక్యూరిటీ కెమెరాస్ లేవు. ఆ కెమెరాస్ ఇన్స్టాల్ చేయగలగాలి. సెక్యూరిటీ లేరు. సెక్యూరిటీ బేసిక్గా అవుట్ సోర్సింగ్ వాళ్ళని వీళ్ళని తీసుకొని చూపిస్తున్నారు. మరి వాళ్ళు చూపించిన వాళ్ళు
వాళ్ళు నిజంగానే మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళ, లేదంటే వాళ్ళకి ఇలాంటి హిస్టరీ ఏమైనా ఉందా మనకు తెలీదు. అలాంటి అంటే ఏమి మనం వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోకుండానే వాళ్ళని పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్స్గా పెట్టుకుంటున్నాం. వాళ్ళు ఎంతవరకు మనకు సెక్యూరిటీ ఇస్తారనేది మనకు తెలీదు. గవర్నమెంట్లో జరుగుతున్న ఇష్యూస్ ఒక 250 మెంబర్స్ అలా ఉండుంటే మనకి 250కి 250 రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 250 మెంబర్స్ ఉండాలనుకోండి సెక్యూరిటీ, మన దగ్గర ఎంతమంది ఉంటున్నారు? 100 to 150 ఉంటున్నారు. ఇంకా 100 మెంబర్స్ ల్యాక్. వాళ్ళని ఎలా అండి ఇంత 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 హ్యాండిల్ చేయాలి అంటే డెఫినెట్లీ మనకు సెక్యూరిటీ ఫోర్స్ అనేది అవసరం. అండ్ కరెక్ట్ ప్లేసెస్లో ఉండాలి. ఓన్లీ గేట్స్ దగ్గర ఉండడం అలా కాకుండా, ఇప్పుడు మాకు ఐసీయూస్ ఉన్నాయి. ఐసీయూస్ దగ్గర చాలా పేషెంట్స్ క్రిటికల్గా ఉంటారు కాబట్టి ఐసీయూలో పెడతాం వాళ్ళని. కానీ అలాంటి పేషెంట్స్ దగ్గర వాళ్ళు చనిపోయారనో లేదంటే వాళ్ళు ఇంకా క్రిటికల్గా అవుతున్నారనో మనం ముందుగానే వెళ్ళి వాళ్ళ అటెండర్స్కి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ అటెండర్స్కి ఫస్ట్ నుండి ఏం జరుగుతుందో తెలిసినా కూడా వాళ్ళు వచ్చి దాడి చేసే అవకాశం ఉంది. కానీ అక్కడ మనకు సరైన సెక్యూరిటీ లేరు. ఎవరో ఒక్కళ్ళు ఉంటారు, ఆ ఒక్కళ్ళు కూడా పడుకొని ఉంటారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. మన రాష్ట్రం గురించి అయితే మాట్లాడితే ఇవన్నీ మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. అండ్ ప్రాపర్ ఫెసిలిటీస్, హాస్టల్స్కి వెళ్తున్నప్పుడు స్నానాలకి కూడా ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు కొన్ని కాలేజెస్లో. జస్ట్ పేపర్ బోర్డ్ పెట్టేసి అందులో స్నానం చేసుకోమని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చినప్పుడు, నాకు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అన్న ఆనందంతో జాయిన్ అవుతారు కాలేజ్లో. ఆ కాలేజ్లో అసలు బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో కూడా చూసుకోం. ఒకవేళ లేకపోయినా కూడా సర్లే ఇదే అదృష్టం అని జాయిన్ అవుతున్నాం. ఎందుకు మనకు అలాంటి పరిస్థితి కలగాలి? ఒక ఐఐటి, ఐఐఎంలో అన్నిట్లో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్కి ఎందుకు అంత బేసిక్ ఫెసిలిటీస్, మేమేం హైఫై ఫెసిలిటీస్, వైఫైలు, ఏసీలు అడగట్లేదు. వాష్రూమ్స్, సపరేట్ రూమ్స్ ఎందుకు మాకు అది ఇవ్వట్లేదు అనేది క్వశ్చన్. ఇది ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నాయి. అంటే ఇలాంటి పరిస్థితి ఇప్పుడు వాష్రూమ్ లేవు అని చెప్తున్నారు కదా, అంటే మ్యాక్సిమం ఏ హాస్పిటల్లో ఇలాంటివి లేవు తెలంగాణలో? అంటే ఏ కాలేజీలలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీకు తెలిసిన ఏమన్నా ఉంటే చెప్పండి. మనం ఒక సంస్థ పెడితేనే సరిపోదు, దాన్ని మెయింటెనెన్స్ కూడా చేయాలి. ఇప్పుడు ఒక పబ్లిక్ టాయిలెట్ కడితేనే సరిపోదు, దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా మంది కావాలి కదా. ఇప్పుడు ఏముంది, వారం రోజులు వాడతారు, వారం రోజుల తర్వాత ఏమవుతుంది, అది పాడైపోతుంది. సో దాన్ని బాగు చేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలి, పొద్దున్న క్లీన్ చేయాలి, ఈవినింగ్ క్లీన్ చేయాలి. సో ఇలాంటిది మేడం చెప్తున్నారు అనమాట బేసికలీ. అంటే మేడం, చివరిగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేయబోతున్నారు మీ తరపున? ఇది కేవలం డాక్టర్ ఫ్రెటర్నిటీ ఇష్యూ కాదండి, ఇది ఒక కమ్యూనిటీ ఇష్యూ, ఇది ఒక సమాజం ఇష్యూ. నేను అందరినీ, గవర్నమెంట్ని, మన కంట్రీలో ఉన్న ప్రజలందరినీ, ఎస్పెషల్లీ మన స్టేట్లో, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ వేడుకునేది ఒక్కటే, ఇది సమాజం ఇష్యూ. మీరు ఎలాగైతే నిర్భయాకి చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి స్కూళ్ళల్లో, కాలేజెస్లో అందరం ఫైట్ చేసామో, అట్లా ఐకమత్యంతో యునైటెడ్గా ఫైట్ చేయాలి ఈ విషయం గురించి అనేది కూడా, తనకి న్యాయం జరిగేలా చూడడం మన బాధ్యత నేను అనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఆల్రెడీ డ్రాఫ్టెడ్ అయింది, బట్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అది కూడా ఇంప్లిమెంటేషన్లోకి రావాలి అని మేము కోరుకుంటున్నాము. డాక్టర్స్కి, మహిళలకి, ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ సరి అయిన సెక్యూరిటీ కల్పించాలి అని కోరుతున్నాము. ఎలాంటి భద్రత కావాలని కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో వైద్యులకు? వైద్యులకనే కాదండి, ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా భద్రత అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడే ప్రభుత్వం యొక్క పనితనం అనేది తెలుస్తుంది. మనకు ఎన్ని ఇన్సిడెంట్స్ అని, నిర్భయ అయింది, దిశ అయింది, తర్వాత లేటెస్ట్గా గుంటూరులో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. ఇవన్నీ అయినాక కూడా ఇంకా ఉన్మాదం అనేది పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. రోజుకు యాక్ట్స్ తీసుకొస్తున్నారు, షీ టీమ్స్ అని తీసుకొస్తున్నారు. ఇవన్నీ తీసుకొచ్చినా ఇట్లా భయం ఎక్కడుంది జనాలకు భయం రావాలి అంటే ఇది ఒక యుద్ధమం లాగా రావాలి. దిశ అండ్ నిర్భయ కేసులో ఎలాగైతే జనాలందరూ ఇన్వాల్వ్ అయ్యి క్యాండిల్ మార్చులు చేశారో, ప్రభుత్వం మీద ఫోర్స్ తీసుకొచ్చారో, అలా మాకు కూడా సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం మీద ఫోర్స్ తీసుకొచ్చేటట్టుగా చేయండి. అప్పుడే ఈ ఇష్యూ సాల్వ్ అయ్యి ఎవరైతే దుండగులు ఉంటారో వాళ్ళకి శిక్ష అనేది పడడం జరుగుతుంది. అంతేగాని ఇది ఓన్లీ డాక్టర్స్ ఇష్యూ అనుకొని మీరు తీసేస్తే అది ఒక ఆడపిల్లకి అన్యాయం చేసినట్టే. అక్కడ వాడు అత్యాచారం చేసి చంపేసి ఇంజస్టిస్ చేశాడు, మనము నోరు మూసుకొని ఆమెకి ఇంజస్టిస్ చేసినట్టు అవుతుంది అంతే. మనము ఇప్పుడు ఆమెకు చేయాల్సిందల్లా న్యాయం. ఆ న్యాయం రావాలి అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వం మీద ఫోర్స్ తీసుకొస్తే అంత తొందరగా వస్తుందని మా అభిప్రాయం. అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ బి సేఫ్. పబ్లిక్ అపీల్ కావాలి మాకు, పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావాలి. మా క్యాండిల్ మార్చ్ కానీ మా ఉద్యమంలో కానీ ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే మనము గర్ల్స్ సేఫ్టీ గురించి అష్యూర్ చేయగలుగుతాం. అంతేగాని ఇది ఓన్లీ ఫెటర్నిటీ ఇష్యూ అనుకుంటే మాత్రం ఇది ప్రజలకు ప్రజలు ఏం చేయలేకపోవడం జరుగుతుంది ఈ ఇష్యూలో. సో ఇట్స్ నాట్ ఎ ఫెటర్నిటీ ఇష్యూ. అందరూ జనాలు ఇన్వాల్వ్ కావాలి, ఒక ఉద్యమం లాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి.
ఇండిపెండెన్స్ డే అని చెప్తున్నారు. 78 years అయింది మనకి ఇండిపెండెన్స్ అయ్యో అని చెప్తున్నారు. ఎక్కడుంది అసలు ఇండిపెండెన్స్ అనేది? ఎక్కడుంది మాకు? మా హాస్పిటల్లోనే మా వర్క్ ప్లేస్లోనే మాకు ఇండిపెండెన్స్ లేకపోతే మేము ఏం చేయాలి? మేము చదువుకోవడానికి ఎక్కడి నుంచో దూరం నుంచి మా ఫ్యామిలీస్ని వదిలిపెట్టి అన్నిటిని సాక్రిఫైస్ చేసి వచ్చి ఇక్కడ చదువుకొని డ్యూటీస్ చేస్తుంటే కొంచెం 5 minutes రెస్ట్ తీసుకునే రైట్ కూడా లేదా మాకు? ఆ సేఫ్టీ కూడా లేదా మాకు? అది కూడా చేసుకోకూడదా మేము? 12 hours 36 hours ఉంటూ పేషెంట్స్ దగ్గరనే ఉంటాము, వాళ్ళకి కేర్ ఇస్తాము, అన్నీ చేస్తాము. ఒక 5 minutes తీసుకునే బ్రేక్ తీసుకునే రైట్ కూడా మాకు లేదా? ఇంత అన్యాయంగా రేప్ చేసి చంపుతారా? ఇంత కరప్షన్, చాలా కరప్షన్ ఉంది. తనకు చేసిన వాళ్ళు హైడ్ చేసి వేరే వాళ్ళని ఏదో బక్రని తీసుకొచ్చి ఈయన చేసిండు ఈయనని శిక్షిస్తాం అనేది కరెక్ట్ కాదు. ఎవరో బిగ్ షాట్స్ ఉన్నారు వెనకాల, వాళ్ళని బయటికి గుంజి చాలా సివియర్ యాక్షన్ తీసుకొని జస్టిస్ మాకు జరగాలని కోరుకుంటున్నాం. మరి ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందమ్మా డాక్టర్లకు సెక్యూరిటీ? అక్కడ ఉంది, అట్లుందని మాకు ఇక్కడ బాగుందని అయితే మేము చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఉంది, ఇక్కడ బాగుంది తెలంగాణలో అని మేము చెప్పలేము. అక్కడ అయింది, ఇక్కడ కూడా ఎవరైనా చేయొచ్చు. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవరైనా చేయొచ్చు. మళ్ళీ ఇట్లాంటి దాంట్లో తొందరగా ఇన్స్పిరేట్ అవుతారు, ఇన్స్పిరేట్ అయ్యి చేస్తారు. వాళ్ళు చేశారు కదా మనం కూడా చేద్దాంలే అనేసి తొందరగా ఇన్స్పిరేషన్ అవుతారు బ్యాడ్ థింగ్స్కి. అవి ఇక్కడ కూడా చేయొచ్చు. మాకు కూడా ఇక్కడ చాలా సేఫ్టీగా ఉందని అయితే మేము చెప్పలేము. ఏమేమి కావాలమ్మా మీకు ఇప్పుడు మీ సెక్యూరిటీకి పరంగా లేకుంటే మీకు భద్రతకు సంబంధించి? పరంగా ఇలాంటివి అమలు చేసినా చాలా తక్కువ. ఎందుకంటే మేము సొసైటీకి సర్వీస్ చేస్తున్నాం. సొసైటీ అంటే ఆల్మోస్ట్ ప్రతి చిన్న నుంచి పెద్దదానికి డాక్టర్స్ దగ్గరికే వస్తారు. అలాంటి డాక్టర్స్కే ప్రొటెక్షన్ లేదు అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ సమాజంలో అసలు బతకడానికైనా కూడా కనీసం డాక్టర్సే కావాలి కదా. పుట్టినప్పటి నుంచి పెరిగి చచ్చేదాకా డాక్టరే ఉంటారు. డాక్టర్కే ఇలా జరిగినప్పుడు ఇంకా బయట చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. అర్ధరాత్రి ఆ అమ్మాయి తిరిగితే స్వాతంత్రం వచ్చినట్టు అని అంటారు. అదే స్వాతంత్రం రోజే కదా మనకి ఇలా అయింది. అలాంటప్పుడు డాక్టర్స్కి ఎంత షేమ్ఫుల్ తెలుసా ఇది? అట్లాంటిది కనీసం ఒక్కరు కూడా బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు? సమాజంలో కూడా ఎడ్యుకేషన్ అనేది ఉంది, అన్నీ చేస్తున్నారు, అందరికీ తెలుస్తుంది, ఎన్నో యాక్ట్స్ వచ్చినాయి, అన్నీ తెలుసు. కాకపోతే ఒక డాక్టర్కి ఇలా అయినప్పుడు కనీసం ఎవరు రావట్లేదు ఎందుకు బయటికి? ఇలా జరిగింది, ఒక డాక్టర్కి ఇలా జరిగినప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి బయట ప్రజలు కూడా. వాళ్ళకు కూడా ఏదో పట్టింపు లేదన్నట్టు ఏదో అయిపోయింది, మాకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. కనీసం చర్యలన్నా తీసుకోవాలి కదా. మామూలు ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళు వస్తేనే కదా ఏదైనా జరిగేది. యూనిటీ లేదు ఇక్కడ. యూనిటీ కావాలి ఫస్ట్. అందరు కలిసి డాక్టర్స్ ఇలా జరిగినప్పుడు వేరే మా అమ్మాయికి జరగవచ్చు కదా అని చెప్పేసి అందరు ముందుకు రావాలి కదా. ఎవరు రాకపోతే అది వాళ్ళ తప్పు. వాళ్ళకైనా ఉండాలి కదా. అమ్మాయి అన్నప్పుడు అమ్మాయికి అలా జరుగుతుందని అనుకున్నప్పుడు డాక్టర్స్ నైట్ షిఫ్ట్స్ అని మార్నింగ్ షిఫ్ట్స్ అని కష్టపడి 3 shiftsలో చేసి వాళ్ళకి సర్వీస్ చేస్తుంటే ఏదో ఒకటి చేసి ఎంత ఇది పెద్ద క్రైమ్. వాళ్ళు ఇంకా ఎవరున్నారో వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళని మొత్తం ఏం చేయాలో అంత సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే న్యాయం జరుగుద్ది అనుకుంటున్నాను. మేడం ఎట్లా చూస్తున్నారు మేడం ఆ ఘటన? ఫస్ట్ థింగ్, ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దట్ ఈస్ వెరీ హీనియస్ యాక్ట్. మేమందరం ఇక్కడున్న వాళ్ళమే. మాకు ఆ అమ్మాయికి ఎలాంటి రిలేషన్ లేదు. మాకే ఎలానో అనిపిస్తుంది. ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దేర్ పేరెంట్స్ టు టేక్ ఇట్. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని లోపల అలౌ చేసింది 3 hours తర్వాత. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ వెరీ సస్పీషియస్ దట్ దే హ్యావ్ stopped their parents from meeting their own child after 3 hours వాళ్ళని వెళ్ళనిచ్చారు. అండ్ నిన్న చూసుకుంటే 3000 మెంబర్స్ని గూండాలని పంపించి వాళ్ళ మీద అటాక్ చేయించారు. సో ఇదంతా చాలా సస్పీషియస్ ఉంది. సో కాల్డ్ విఐపీస్ ఏదైతే ఉన్నారో పొలిటీషియన్స్ దీని వెనకాల ఉన్నారనేసి అనిపిస్తుంది. సో మేమందరం కోరుకునేదైతే జస్టిసే. ఇప్పుడు జస్టిస్ రాకపోతే మాకు కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఇదే సేమ్ థింగ్ తీసుకొని వీళ్ళు గవర్నమెంట్ ఎలాగో ఏం చేయట్లేదు కదా అని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని మమ్మల్ని కూడా చేయొచ్చు. రేపు మా కాలేజ్లోనే జరగచ్చు, మాకే జరగచ్చు. సో ముందు అట్లీస్ట్ మేము నైట్ డ్యూటీ చేసిన తర్వాత వార్డ్స్లో పడుకునే వాళ్ళము, డోర్ లాక్ చేసుకోకుండా పడుకునే వాళ్ళము. అప్పుడు మాకేమీ భయం వేసేది కాదు, ఇలాంటిది ఒకటి జరుగుతుందని మాకు ఎప్పుడు అనిపించేది కాదు. కానీ ఇప్పుడు పడుకోవాలన్నా, నైట్ బయటికి వెళ్ళాలన్నా చాలా భయం వేస్తుంది. ఇప్పుడు హాస్పిటల్లో మేమేం ఎక్స్పోజ్ చేయట్లేదు గర్ల్స్. నార్మల్గా మీకు సో కాల్డ్ రేప్ వచ్చేది గర్ల్స్ ఎక్స్పోజ్ చేయడం వల్ల లేదా బయట తిరగడం వల్ల నైట్ టైమ్. కానీ ఇప్పుడు అలా లేదు కదా. హాస్పిటల్లోనే, అది కూడా డ్యూటీ డాక్టర్ ఓన్ సెమినార్ హాల్లో జరిగిందంటే
అసలు సేఫ్టీ లేదన్నట్టే కదా. ఇట్ ఈస్ నాట్ ఎ డాక్టర్ ఇష్యూ, ఇట్స్ హోల్ ఉమెన్ ఇష్యూ. సో ఇప్పుడు ఈ నిమ్స్ హాస్పిటల్లో మీరుండే పరిధిలో మీకు అంత భద్రత ఉందా? మీకు అన్ని వసతులు కరెక్ట్గా ఉన్నాయా ఈ హాస్పిటల్లో? మాకైతే ఇప్పటి వరకు ఇలాంటి భయం అయితే ఎప్పుడు వేయలేదు, కానీ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే మాకు భయం వేస్తుంది. ఒకవేళ జస్టిస్ కనుక వస్తే, అంటే ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళకి డెత్ పెనాల్టీ కానీ ఏమైనా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే గవర్నమెంట్, సో దట్ మాకు కూడా ఒక నమ్మకం వస్తుంది గవర్నమెంట్ ఈజ్ బిహైండ్ అస్, మాకు కూడా సేఫ్టీ ఉందని. అండ్ ఆల్సో సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేస్తే మాకు కూడా సైకలాజికల్గా మాకు కూడా ఓకే వీఆర్ అండర్ సేఫ్టీ అన్న సైకలాజికల్ ఫీలింగ్ వస్తుంది. సో మేమైతే కోరుకునేది ఫస్ట్ ఆ కేసులో ఏం జరిగిందో అదైతే జస్టిస్ కావాలి, ఆ ఫ్యామిలీకి జస్టిస్ ఇవ్వాలి అని. మేడం ఎట్లా చూస్తున్నారు మేడం ఈ సంఘటనను? అంటే కలకత్తాలో జరిగిన సంఘటనను మళ్ళీ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? ఇట్లా జూనియర్ డాక్టర్ల పైన కావచ్చు, లేకుంటే హాస్పిటల్లో వచ్చి డాక్టర్లపై దాడులు కావచ్చు, లేకుంటే మీతో బయస్ పెట్టుకుంటారు కదా, దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే తెలుగు కొంచెం వచ్చు సో మన యూజువలీ అన్ని గవర్నమెంట్ కాలేజ్ సిచ్యువేషన్ చెప్తాను. సో యూజువలీ గవర్నమెంట్ కాలేజ్లో 48 hours షిఫ్ట్ ఉంటుంది. సో 36 hours నైట్ షిఫ్ట్ కంటిన్యూ, 24 hours మొత్తం నైట్ డ్యూటీ చేయాలి, నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదే ఉంటుంది. అండ్ హై లోడ్ ఉన్న హాస్పిటల్స్లో 1-2 hours రెస్ట్ కోసం నైట్ మేము ఒక రూమ్లో వెళ్ళి పడుకుంటాం. సమ్టైమ్స్ ఇలాంటి రూమ్లో దారుణంగా ఏం ఫెసిలిటీస్ ఉండవు, టాయిలెట్స్ ఉండవు, జస్ట్ ఒక లైట్ అండ్ ఫ్యాన్, ఏదో ఒక మ్యాట్రెస్ పడి ఉంటుంది, అందులో రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవడమే, ఇదే ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ నేను దాటి వచ్చాను, బట్ ఇలాంటివి ఎక్కడ జరగలేదు ఇండియాలో, వరల్డ్లో ఎక్కడ జరిగి ఉండదు. డ్యూటీ డాక్టర్ని అటాక్ చేసి రేప్ చేయడం అయితే వరల్డ్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నెక్స్ట్ టైం చేయెత్తడానికి భయం ఉండాలి వాళ్ళకి, ఎవరు ఇలాంటి దారుణమైన విషయం చేయకూడదు. డాక్టర్స్కి సరిగా ఎమ్యూనిటీస్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి, సీసీటీవీ కెమెరాస్ అడిక్వేట్గా ఉండాలి. ఇవన్నీ మనం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే వీ కెన్ బీ ఇన్ అ బెటర్ ప్లేస్. అండ్ ఇండియాలో నిర్భయ కేసు జరిగి 12 years అయింది, మనకి ఇండిపెండెన్స్ దొరికి 75 years పైన అవుతుంది. అయినా ఇట్లాంటి ఒక విషయం జరుగుతుందంటే ఇట్స్ నాట్ ఫ్రీడమ్ ఫర్ గర్ల్స్ ఇన్ ఇండియా. సో ఈ పరిస్థితి మారాలి. అండ్ గర్ల్సే చాలామంది ఇప్పుడు మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ అవుతున్నారు, లేడీ డాక్టర్సే ఎక్కువ మంది ఉంటున్నారు. సో భయం వేసి ఎవరు మెడిసిన్ తీసుకోకుండా డాక్టర్స్ అవ్వకుండా ఉండకూడదు. అండ్ గర్ల్స్కి సరి అయిన ఫ్రీడమ్ రావడమే, ఫ్రీడమ్ ఫ్రమ్ రేప్ ఉండడమే ఇండియాలో పెద్ద గర్ల్స్కి ఉన్న ఫ్రీడమ్ అని చెప్తున్నారు. ఇది పరిస్థితి. అంటే డాక్టర్లకు మాత్రం, జూనియర్ డాక్టర్లకు కావచ్చు, అంటే ఈ మెడిసిన్ చేసే విద్యార్థులకు ఎక్కడెక్కడ భద్రత లేకుండా పోతుంది. అంటే దేశంలో కూడా లేదు. చూస్తున్నాం మనం, మొన్నటికి మొన్న కలకత్తాలో జరిగిన ఈ సంఘటనను ఆమెను దుండగులు అంటే బయట వాళ్ళు వచ్చి మాత్రము ఆమెను హత్య చేయడం, రేప్ చేసి హత్య చేయడం అనేది జరిగిందని చెప్పేసి మనకు స్పష్టంగా చెప్తున్నారు. అండ్ నిర్బంధ చట్టము మళ్ళీ మన రాష్ట్ర విషయానికి వస్తే దిశ చట్టాన్ని ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎలాంటి అంటే ఇంత జరిగిన కానీ 12 ఏళ్ళు గడిచిపోయింది నిర్బంధ చట్టం వచ్చి, అయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రము నిమ్మకి నీరెత్తినట్లనే ఈ దేశంలో ఇట్లా వ్యవహరిస్తున్నారు. అంటే డాక్టర్లు అర్ధరాత్రి ఉద్యోగాలు చేసి బయటికి వెళ్ళాలన్న మహిళా డాక్టర్లు మాత్రము వణికిపోతున్నారు. అంటే భద్రత అనేది లేదు అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటళ్ళకు వెళ్తే మాత్రము డాక్టర్లకు కూడా సరైన సౌకర్యం లేదు. అంటే వాళ్ళకు టాయిలెట్స్ కావచ్చు, లేకుంటే కొన్ని వాళ్ళు ఉండే రూమ్లలో కూడా కావచ్చు, అంటే ఫ్యాన్లు కావచ్చు, లైట్లు కావచ్చు, అంటే కొన్ని లేని హాస్పిటల్స్ అయితే ఉన్నాయి అని చెప్పడం అనేది వాళ్ళు చెప్పడం అనేది జరిగింది డాక్టర్లు. ఇది పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రంకి వచ్చేస్తే అంటే మహిళలపైన అత్యాచారాలు చేసినా కానీ, డాక్టర్లను వేధించినా కానీ, లేదంటే వాళ్ళపై దాడులు చేసినా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటే మాత్రమే ఇలాంటి సంఘటనలు ఉన్నాయని చెప్పేసి, మేము ఏ సంస్థలో పనిచేస్తున్నామో, ఎక్కడైతే ఏ హాస్పిటల్లో చేస్తున్నామో అక్కడ భద్రత సిబ్బందిని కూడా పెంచవలసిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అని జరిగింది. కెమెరా పర్సన్ వినయ్తో అరుణ్. We want justice! 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 We demand justice! We demand justice! We demand justice! We demand death penalty! 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 We want justice! We want justice! We want justice! No safety! No duty! No safety! No duty! No safety! No duty! No safety! No duty! No safety! No duty!
We want justice. We